ఆంజనేయ స్వామికి హనుమాన్ అనే పేరు ఎలా వచ్చింది మీకు తెలుసా? ఒక చిన్న తప్పిదం, ఒక గొప్ప గాయం. అదే అతని ఈ శక్తివంతమైన పేరు వెనుక ఉన్న రహస్యం. వెల్కమ్ టు స్పిరిచువాలిటీ ధర్మ. ఈరోజు మనం ఆంజనేయ స్వామికి హనుమాన్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము. అంజనాదేవి తాను చేసిన తపస్సుకు ఫలితంగా వాయుదేవుడి అనుగ్రహం పొందింది. అలా జన్మించిన చిన్న బాలుడే ఎంతో శక్తితో ప్రకాశించాడు. అతని ఆంజనేయ స్వామి. ఎంతో బలశాలి అయిన ఆంజనేయ స్వామి ఒకరోజు ఉదయం లేవగానే ఆకలితో ఉన్నప్పుడు ఆకాశంలో ఎర్రగా వెలిగే సూర్యుడిని చూసి ఒక రుచికరమైన పండుగ భావించి సూర్యుని తినడానికని ఆకాశంలోకి దూకాడు. అలా ఆంజనేయ స్వామి సూర్యుడి వైపు వెళ్తుండడం చూసిన దేవతలు ఆంజనేయ స్వామి సూర్యుడిని తినేస్తాడేమో అని భయపడ్డారు. ఇంద్రుడు ఆంజనేయ స్వామిపై తన వజ్రాయుధంతో దాడి చేశాడు. ఆ ఆయుధం ఆంజనేయ స్వామి దవడపై తగిలింది. ఇలా వజ్రాయుధం వల్ల ఆంజనేయుడికి హను అంటే దవడకు గాయం అయ్యింది. తన అనుగ్రహంతో జన్మించిన తన కుమారుడైన ఆంజనేయ స్వామికి అలా జరగడంతో వాయుదేవుడు కోపంతో గాలిని ఆపేశాడు. అందరికీ జీవనాధారమైన గాలి లేకపోవడంతో ప్రపంచం మొత్తం కష్టాల్లో పడింది. దేవతలందరూ వాయుదేవుడికి నచ్చచెప్పగా వాయుదేవుడు శాంతించారు. అలా దేవతలందరూ హనుమంతుడికి అమోఘమైన వరాలను ఇచ్చారు. ఇలా ఇంద్రుడి వజ్రాయుధం ఆంజనేయ స్వామికి దవడకు తగలడం మూలంగా దేవతలందరూ ఆంజనేయ స్వామికి అపారమైన శక్తులను ప్రసాదించారు. అప్పటి నుండి ఆంజనేయ స్వామికి హనుమాన్ అనే పేరు వచ్చింది. హను అంటే దవడ, మాన్ అంటే శక్తివంతమైన. అలా గాయంతో పుట్టిన పేరు ప్రపంచానికి శక్తిగాను భక్తిగాను ప్రతీకగా మిగిలింది. ఇలా ఆంజనేయ స్వామికి హనుమాన్ అనే పేరు వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.